స్టాక్ మార్కెట్ టుడే. నోసిల్, సుబ్రోస్, సిప్లా, టాటా మోటార్స్. చూడండి ఫ్రెండ్స్, దలాల్ స్ట్రీట్లో అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన దలాల్ స్ట్రీట్లో తొలకరి వర్షం మొదలైందా? ఎఫ్ఐఐస్ తిరిగి రాబోతున్నారా? ఆ విషయాల గురించి చూద్దాం. క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది, సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేసిన స్టాక్స్, వాటికి రిలేటెడ్ న్యూస్ అప్డేట్స్, సో ఆ స్టాక్స్కి సంబంధించిన థింగ్స్ వివరంగా చూద్దాం. సో దానితో పాటు బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన అనాలిసిస్తో యాజ్ యూజువల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ టెంపరీగా పనిచేయట్లేదు కాబట్టి సో ఒక్క హెల్ప్ కావాలి మీ నుంచి నాకు. ఏంటంటే అది, సో వీడియోని ఫస్ట్ షేర్ చేయండి, లైక్ చేయండి, దాని తర్వాత వాచ్ చేయండి. షేర్ చేయండి వీడియోని వాట్సాప్ గ్రూప్లో, అట్లా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఆఫీస్ గ్రూప్స్ కానీ ఫస్ట్ వీడియోని షేర్ చేయండి, దాని తర్వాత లైక్ చేయండి, కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది తప్పనిసరి. మీకు పనికొస్తుంది మన ఛానల్, కాకపోతే స్లోగా అర్థమవుతుంది ఆ విషయం. చూడండి ఫ్రెండ్స్, వార్ క్లోజింగ్ అంటే యుఎస్ ఇరాన్కి సంబంధించిన వారు సంధి వైపు స్టెప్స్ వేయటం, అలాగే ఏంటంటే అక్కడ సద్దుమణగతం, అలాగే క్రూడ్ ఆయిల్లో ఫాల్ అనమాట. సో బ్రెంట్ కోడ్ చూస్తే కనుక $79 పర్ బ్యారెల్కి పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా చూస్తున్నాము. సో రీసెంట్గా యుఎస్ ఇరాన్ వార్ ఆ ఇష్యూ వల్ల ఏంటంటే రీసెంట్ మంత్స్లో డ్రాప్ అనేది మనం చూసాము. సో ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్కి ముందు సో దగ్గరగా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలోనే ఉంది. సో ఈ వార్ యుఎస్ ఇరాను ఇరాకు ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఏంటంటే గ్లోబల్గా ఉన్న అనిశ్చితి, క్రూడ్ ఆయిల్లో బాగా పెరగటం, రైజింగ్, దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ వర్రీస్ సో గ్లోబల్గా ఎఫెక్ట్ చేసింది. మన కంట్రీ స్టాక్ మార్కెట్ని కూడా ఎఫెక్ట్ చేశాయి. ఆ విషయం క్లియర్గా హిస్టారికల్ డేటాలో కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే యుఎస్ ఇరాన్ సంధి వైపు స్టెప్స్ వేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ కూడా ఏంటంటే బ్రెంట్ క్రూడ్ చూస్తే కనుక పర్ బ్యారెల్ ఏంటంటే $79 పడిపోయింది. కాబట్టి ఏంటంటే సో ఇన్ఫ్లేషన్ వర్రీస్ తగ్గుతాయి. సో ఇక్కడ నుంచి సానుకూలంగా ఉంటుంది, ప్రీవియస్ డిమాండ్ అందుకుంటుంది, గ్లోబల్గా థింగ్స్ బాగుంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ మార్కెట్లో ఏంటంటే స్లోగా ఏంటంటే పీపుల్ ఏంటంటే స్లోగా యాక్టివేట్ అవుతున్నారు. ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్, కీ ప్లేయర్స్ ఏంటంటే యాక్టివేట్ అవుతూ ఉన్నారు, మనం చూస్తున్నాం అనమాట. సో మీరు చూస్తుంది ఏంటంటే హిస్టారికల్ డేటా, మంత్లీ చార్ట్. సో అట్లాగే మనం లాస్ట్ 3 months డేటా చూస్తే కనుక మీకు క్లియర్గా ఏంటంటే వార్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ వల్ల స్టాక్ మార్కెట్ పడిపోవడం అనేది మనం చూడొచ్చు అనమాట. జనవరి, ఫిబ్రవరి మనం ఇక్కడ చూస్తే కనుక అక్కడ నుంచి డేటా చూడండి, మార్చి, ఏప్రిల్. సో రీసెంట్ మంత్స్లో ఏంటంటే మార్కెట్లో డ్రాప్ అనేది కనిపిస్తుంది. మన స్క్రీన్లో లాస్ట్ 4 months డేటా అనేది మనం చూడొచ్చు అనమాట. సో మరి చూడండి, అలాగే యుద్ధం సద్దుమణుగుతుంది అనే న్యూస్ అప్డేట్తో ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది. కానీ దాని తర్వాత వార్ కంటిన్యూ అవడంతో ఏంటంటే సో మళ్ళీ ఏంటంటే మార్కెట్లో హెచ్చుతగ్గులే. సో అంటే తిరోగమనం వైపే కిందకి వెళ్ళినా మళ్ళీ ఏంటంటే సో మళ్ళీ వాళ్ళు స్టెప్స్ వేయటం, సంధి వైపు స్టెప్స్ వేయడంతో ఏంటంటే మళ్ళీ స్లోగా ఏంటంటే మార్కెట్ గ్యాప్స్ అప్తో ఏంటంటే పుంజుకుంది అని చెప్పొచ్చు అనమాట. సో అది సో అలాగే ఏంటంటే ఫ్రైడే మనకి ఫాల్ డౌన్ ఎందుకు వచ్చిందో మనం డిస్కస్ చేసుకున్నాము. అంటే థర్స్డే మార్కెట్ బాగానే క్లోజ్ అయినా ఫ్రైడే ఎందుకు ఫాల్ డౌన్ అయింది అని అంటే ఎక్సెంచర్ ఇచ్చిన అంటే నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించిన ఇచ్చిన గైడ్లైన్స్లు అవి తక్కువగా ఉండటంతో, గైడ్లైన్స్లు బాగోకపోవడంతో ఏంటంటే యుఎస్ మార్కెట్లో ఫాల్ డౌను. సో మన ఐటీ మార్కెట్లో కూడా ఫాల్ డౌను. దానివల్ల ఫ్రైడే మార్కెట్ అనేది డిప్ అయింది. సో కానీ ఏంటంటే సో మార్కెట్ మళ్ళా పుంజుకునే అవకాశాలు ఉంటాయని అనుకున్నాం. క్రూడ్ ఆయిల్ పతనం అవ్వటం, అలాగే ఆల్రెడీ మార్కెట్ పైకి వెళ్ళాలనే ఉత్సాహంతో ఉండటంతో సో ఆ ట్రెండ్ ఏంటంటే కొనసాగించే వైపు ఏంటంటే స్టెప్స్ వేసింది అని మనం చెప్పచ్చు అనమాట. సో కాబట్టి ఓవరాల్గా గ్లోబల్గా బ్యాడ్ న్యూస్, లోకల్గా ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్లు వస్తే 1-2 days డిప్స్ అవుతాయి. కానీ ఇలా గ్యాప్స్తో స్టెప్స్ వేశారు. సో అలాగే యుద్ధం కూడా సంధి వైపు వెళ్తుంది కాబట్టి సో గ్లోబల్గా అలజడి వల్ల ఏదైనా 1-2 days ఏదైనా ఫాల్ డౌన్స్ వచ్చినా కూడా మార్కెట్ ఏంటంటే సో రివర్స్ బ్యాక్ అయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఓవరాల్గా పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ అనేది కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రీసెంట్ హైస్ని దాటి పైకి వెళ్ళే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే
అటువైపు మార్కెట్ గమనం చూపిస్తూ ఉందన్నమాట. కరెక్ట్గా రేపు ఏంటి అని ఎప్పుడు కూడా ఇమాజిన్ చేయొద్దు. స్టాక్ మార్కెట్లో రేపు గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటాయో ఇవాళ చెప్పగలమా? లేదు కదా. అలాగే రేపు డైనమిక్గా ఏదైనా గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ వస్తుందో చెప్పగలమా? లేదు. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ ఎడిపోతుందో చూడండి, దిక్సూచి ఎటువైపు ఉంది అనేది చూడండి అనమాట. డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అదనమాట. మధ్యలో బ్యాడ్ న్యూస్లు రాకుండా, టెంపరీ డిప్పులు రాకుండా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్ళదు. సో కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి. సో అట్లాగే ఏంటంటే మాన్సూన్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. అంటే వారు ఇబ్బంది వారి ఇబ్బంది క్లోజ్ అయినా మాన్సూన్ అప్డేట్ బాగోలేదు అనే వర్రీ ఉంటుంది. చూడమని సార్, మన లైఫ్కి ఎప్పుడు వర్రీస్ ఉంటాయి, స్టాక్ మార్కెట్ కూడా అన్సర్టినిటీస్ ఉంటాయి. సో అయితే ఏంటంటే మార్కెట్ చాలా డిస్కౌంట్ అయింది ప్రస్తుతానికి. అయితే స్లోగా ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్లో ఏంటంటే బయింగ్ యాక్టివిటీ అనేది, ఇనిషియేషన్స్ యొక్క యాక్టివిటీ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. ఎస్పెషల్లీ మనం లాస్ట్ 3-4 మంత్స్ డేటా అబ్జర్వ్ చేసి క్లోజ్గా రీసెంట్ డేటాను కూడా మనం చూస్తే ఏంటంటే అది అబ్జర్వ్ చేయొచ్చు. చూడమండి. అలాగే ఏంటంటే రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది ముంబైలో. ఇక్కడ ముంబై 13 mm అంట. చూడండి సార్, రెయిన్ఫాల్ స్టార్ట్ అవ్వటం ముంబైలో స్టార్ట్ అయింది అంటే దళాల్ స్ట్రీట్లో వర్షం పడింది అని చెప్పి చెప్పచ్చు. దళాల్ స్ట్రీట్లో తొలకరి వర్షం. జనరల్గా ఏంటంటే నేను జూలై లాస్ట్ వీక్ కానీ, జూలై ఫస్ట్ వీక్ కానీ, జూన్ లాస్ట్ వీక్ కానీ, జూలై ఫస్ట్ వీక్ కానీ జనరల్గా ఏంటంటే మహారాష్ట్ర ట్రెక్కింగ్కి వెళ్తాను. ఎందుకంటే మాన్సూన్లో ఒక ట్రెక్ అన్న చేస్తాను అనమాట. గ్రీనరీ అంతా బాగుంటుంది. కానీ కనుక్కుంటే ఏంటంటే స్టిల్ మహారాష్ట్రలో అంటే 2 days బ్యాక్ వరకు కూడా ఏంటంటే ఎండలే ఉన్నాయి అక్కడ అనేది అప్డేటు. అలాగే గ్రీనరీ అనేది ఇంకా ఫామ్ అవ్వలేదు ఈ సంవత్సరం. అంటే మహారాష్ట్ర అంత కొండలు, చెట్లు, ఎప్పుడు వర్షం పడుతుంది అనమాట. మాన్సూన్ ట్రిక్స్కి ఎంత ఫేమసో మీకు తెలుసు కదా. హరిహర పోర్టు, హరిశ్చంద్రగఢ్, రాజమాచి, భైరవగడ్డి చూసే ఉంటారు కదా. అట్లీస్ట్ ఇన్స్టాలో చూసే ఉంటారు కదా. అయితే ఏంటంటే థింగ్ ఏంటంటే ఇక్కడ ముంబైలో వర్షం స్టార్ట్ అవ్వటం. అలాగే ఇంకా పడితే లోనావాలా అవి కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే ఏంటంటే ఆ ముంబైలో పట్టడం అనేది కాదు, ఓవరాల్గా మొత్తం దేశం మొత్తం కూడా రెయిన్ఫాల్ మంచిగా రావాలని కోరుకుందాం. స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే కాదు, మామూలుగా మన వ్యవసాయ ఆధారిత కంట్రీ కాబట్టి మనకి ఎడ్జ్ ఉంటుంది. అట్లాగే ఏంటంటే మనకి ఆ బిజినెస్ అంటే రైతులు బాగుంటే ఏంటంటే ప్రపంచం అంతా బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది, మనం బాగుంటాం, స్టాక్ మార్కెట్ బాగుంటుంది. కాబట్టి ఇది ఒక శుభసూచకంగా మనం చెప్పొచ్చు అనమాట. చూడండి. అట్లాగే నోసీల్కి సంబంధించి దగ్గరగా ఇంట్రాడేలో 20% దాకా ర్యాలీ కనిపిస్తూ ఉంది కదా. చాలాసార్లు మనం ఈ స్టాక్ యొక్క హిస్టారికల్ డేటా చూసాము. మరొకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే స్టాక్లో ఏంటంటే లాస్ట్ 10 yearsలో రెవెన్యూ గ్రోత్ ఉందో లేదో చూడండి. అలాగే ఏంటంటే రీసెంట్ ఇయర్స్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే అంతకుముందు ఇయర్స్తో కంపేర్ చేస్తే రెవెన్యూలో డ్రాప్ ఉంది. దానికి ఖచ్చితమైన కారణం ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరగటం అన్నమాట. రా మెటీరియల్ కాస్ట్ పెరగటం, దానివల్ల ఏంటంటే వీళ్ళకి మార్జిన్ మీద ప్రెజర్ పడింది. క్లియర్గా ఏంటంటే మీరు మార్జిన్ మీద ప్రెజర్ చూడొచ్చు. దానివల్ల ఏంటంటే లాభాల్లో క్షీణత. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ రెవెన్యూ పెరగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే డ్రాప్ అయినప్పుడు కారణం చూడండి. రా మెటీరియల్ కాస్ట్ ఆ ప్రెజర్ పడిందే కానీ కంపెనీలో ఫండమెంటల్గా ఎఫెక్ట్ చేసే థింగ్స్ కానీ, మేనేజ్మెంట్లో ఏదైనా ప్రాబ్లం కానీ, లేదా కాంపిటేటర్స్ ఏదైనా ఎఫెక్ట్ చేయడం కానీ ఇట్లాంటివి ఉన్నాయా అంటే ఆ కోవలో అయితే కనుక లేదు కదా. అవి ఏంటంటే మనకి ప్రోసు. కాన్స్ ఏంటంటే రా మెటీరియల్ పెరగటం, కానీ అవి కొన్ని ఇయర్స్ అలా ఉంటాయి, మనం ఏం చేయలేము. అయితే ఇప్పుడు ఇంతలా న్యూస్ అప్డేట్ రావడానికి నోసీల్ ఒక్క రోజులో దగ్గరగా 20% దాకా ర్యాలీ అవ్వడానికి మెయిన్ ప్రధానంగా కనిపిస్తున్న కారణం ఏంటంటే నేను చూపిస్తాను చూడండి. న్యూస్ అప్డేట్ చూడండి. ఎందుకని అంతలా పెరిగింది అని అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపోజ్డ్ ఆన్ రా మెటీరియల్స్ అనమాట. అంటే ఈ రబ్బర్ కెమికల్స్ కంపెనీ కదా. దానికి సంబంధించిన ముడిసరుకు సంబంధించి సల్ఫనామైడ్స్ అంట. నేను తెలుగు మీడియం, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. అంటది సల్ఫనామైడ్స్, యాక్సిలరేటర్స్. అయితే దానికి సంబంధించిన రా మెటీరియల్ అంటే చైనా నుంచి, యుఎస్ నుంచి, యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే దానికి సంబంధించి అంటే గవర్నమెంట్ ఒక థ్రెషోల్డ్ ఇస్తుంది. దానికి మించి కనుక ఇంపోర్ట్ చేసుకుంటే ఏంటంటే ట్యాక్స్ ఎక్కువ చేయాలన్నమాట, ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపోజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కంపెనీలు ఇప్పుడు లోకల్ కంపెనీల మీద ఫోకస్ చేస్తాయి అన్నమాట వాళ్ళ బిజినెస్ అవసరాలకి. కాబట్టి ఆల్రెడీ నోసీలు రబ్బర్ కెమికల్స్లో
ఎంత తోపో మీ అందరికీ తెలుసు. అలాగే కమింగ్ 5 ఇయర్స్కి సంబంధించిన యాంటీ డ్యూటీ డంపింగ్ అంటే రానున్న 5 ఇయర్స్ మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి కంపెనీల మీద ఆధారపడే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పటిదాకా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఆ యాంటీ డంపింగ్ డ్యూటీ ఎందుకు మనం పే చేయటం అని చెప్పి లోకల్ కంపెనీల మీద డిపెండ్ అయి ఉంటారు. సో అందుకనే ఆ స్ట్రాంగ్ యొక్క బిజినెస్ని చూసే నేను చాలాసార్లు మాట్లాడాను. సో స్టాక్ ప్రైజ్లు అంటారా హెచ్చుతగ్గులు ఉంటాయి. సో కానీ దాన్ని మనం అస్తమానం పట్టించుకోకూడదు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ డెసిషన్ ఏదైతే ఉందో అది నోసిల్కి రెవెన్యూ పెంచేదానికి పనికొస్తుంది కాబట్టి సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వాళ్ళు ఈరోజు ఆ న్యూస్ అప్డేట్తో ఏంటంటే దాన్ని ఒక్క రోజులో లేపారనమాట. అది సో చూడండి, ఏదో బ్యాడ్ అయింది, నిఫ్టీ పడిపోయింది, వార్ అప్డేట్స్ అని చెప్పేసి చాలామంది పోర్ట్ఫోలియోస్ని అమ్మేసుకుంటూ ఉంటారు. కానీ సో ఇలాంటి అప్డేట్స్ వల్ల కానీ స్టాక్స్ ఒక్క డేలో ఇస్తాయి కదా. ఎట్లాంటివి ఏంటంటే మళ్ళీ ఒక్క డేలో అంతలా అలాంటి థింగ్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటారనమాట. సో అదనమాట పీపుల్ ఎవరైతే అస్తమానం బైసెల్ చేస్తుంటారో. సో తలకాయ మీద మెడకాయ అంటే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా కానీ కొనటం అమ్మటం చేస్తారు స్టాక్ మార్కెట్లో. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్గా బిజినెస్ని ట్రాక్ చేస్తారు. సంవత్సరాలు హోల్డ్ చేసే వాళ్ళకి రిటర్న్స్. మీరు 5 to 6 ఇయర్స్ పైన స్టాక్ మార్కెట్లో మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? 5-6 ఇయర్స్ పైన స్టాక్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారో చూడండి. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పండి. మీరు చాలా మంచి క్వాలిటీ స్టాక్స్ని అమ్మేయటం వల్ల అనవసరంగా పెరిగింది కదా అని చెప్పి కకృతిపడి అమ్మేయటం వల్ల లేటర్ ఇయర్స్లో చాలా బాధపడి ఉంటారు. అవునా కాదా? అది చాలామంది కంపారిజన్ చేస్తారు. పలానా ఐటీ దిగ్గజ కంపెనీ టాప్లో ఉంది, లాస్ట్ 5 ఇయర్స్లో ఏమి రిటర్న్స్ ఇవ్వలేదు, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి హోల్డ్ చేసిన వాళ్ళకని. చూడండి, ఎప్పుడైనా సరే అలాంటివి రిటర్న్స్ ఎప్పుడు చూడాలంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు, ఏ ఇష్యూ లేనప్పుడు, అంతా బాగుండి ఆల్ టైమ్ హైస్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు చూడాలి. మీరు కరెక్ట్గా ఒక 2 ఇయర్స్ అని పర్టికులర్ టైం ఫ్రేమ్ తీసుకొని లేదా డల్ అయినప్పుడు సోషల్ మీడియాలో వచ్చే స్టేట్మెంట్లు చూసి రియాక్ట్ అయ్యారనుకోండి, ఇబ్బంది పడతారు. మన లైఫ్లో ఎట్లాగైతే సెట్ బ్యాక్స్ ఉంటాయో, లైఫ్లో ఎట్లాగైతే అప్స్ డౌన్స్ ఉంటాయో, స్టాక్ మార్కెట్ అలా నా లైఫ్ లాంటిదే. అదనమాట మన పంట పొలం లాంటిది. ఒక ఇయర్ 2 ఇయర్స్ వర్షాలు పడక పండకపోవచ్చు, కానీ అమ్ముకుంటామేంటి? అమ్ముకోం కదా. కాబట్టి ఎవరైతే బిజినెస్ని ట్రాక్ చేస్తారో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ప్రైస్ని ట్రాక్ చేస్తూ ఉండే వాళ్ళకి ఏంటంటే అది అస్తమానం టెన్షనే. మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ మీరు కనుక ఇన్వెస్టర్ అయితే కనుక ఎప్పుడూ కూడా ఏంటంటే సో మీరు ట్రాక్ చేయాల్సింది బిజినెస్, ఆ కంపెనీకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది నేను చెప్పే ఇలాంటి ఇన్పుట్స్తో పాటు మీరు ప్రోసు కాన్స్ మీరు చదవాలి, మేనేజ్మెంట్ కామెంటరీ ఏంటో ఉండాలి. అట్లాగే ఏంటంటే బ్రోకింగ్ కంపెనీస్ రిపోర్ట్స్ ఉంటాయి. మీరు ఇట్లా స్క్రీనర్లోకి వెళ్ళినా రిపోర్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. సో రిపోర్ట్స్ ఏంటంటే మీరు అలాంటి రిపోర్ట్స్ మీకు నచ్చిన కంపెనీలు ఆ రేటింగ్ అప్డేట్స్ కాకుండా, అదే ఆ రేటింగ్ అప్డేట్స్ జస్ట్ A++ ఇలాంటివి కాకుండా వాళ్ళు పాయింటర్స్తో విశ్లేషణ చేస్తుంటారు. అలాంటివి చదవండి. ఒక 500 కంపెనీస్ అన్న మీరు మాన్యువల్గా ఆ రిపోర్ట్స్ మీరు చదివితే దాని తర్వాత మీకేంటంటే సో ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏమేమి థింగ్స్ చూస్తున్నారు వీళ్ళు అనేది తెలుస్తుంది. అంతేగాని పడింది 20% పోయింది 30% పడిపోయిందని మీరు అమ్మేసుకుంటూ ఉంటే లేటర్ ఇయర్స్ ఏంటంటే బాధ తీవ్రంగా ఉంటుంది. అది చెప్పా కదా, బై సెల్ ఎవరైనా చేస్తారు, మెడకాయ మీద తలకాయ ఉంటే చాలు. కానీ హోల్డ్ చేయాలి అంటే కనుక బిజినెస్ మీద ఫోకస్, వాళ్ళ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ అట్లా. అంతేగాని వేరే వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో రిఫర్ చేశారని చెప్పి మనం హోల్డ్ చేయలేం. మహా అయితే మీరు బై చేయగలరు, సెల్ చేయగలరు. హోల్డ్ చేయాలంటే మీరు ఓన్ చేసుకోవాలి. అదనమాట. మీరు ఓన్ చేయాలి అని అంటే బిజినెస్ని ఓన్ చేసుకోవాలి, ట్రాక్ చేయాలి. అదనమాట. అది బిజినెస్లో థింగ్స్ అన్నీ రికవర్ అయితే ఏంటంటే ప్రైస్ తన్నుకుంటూ వస్తుంది. టెంపరీ ఇష్యూస్ ఏంటంటే వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు ప్రీమియంలు కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది సో స్టాక్ మార్కెట్లో మినిమం మీకు ఇలాంటివి తెలియాలంటే 3 to 5 ఇయర్స్ పడుతుంది. సో మొన్న మార్కెట్లోకి వచ్చేసి టకటక నేనేదో కొన్నాను పడిపోయింది అలా అనుకుంటే అలా చూడొద్దు. అలాంటి గేమ్ కాదు ఇది. సో అలాంటి థింగే కాదు అదనమాట. అది మీ తాత నుంచి మనకు వచ్చిందని చెప్పుకోవట్లా, ఆ స్టాక్స్ కూడా అలాగే ఇవ్వగలగాలి. సో అదనమాట గొప్పతనం. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రిమైనింగ్ అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే సుబ్రోస్ కూడా ఏంటంటే ఈరోజు ఇంట్రాడేలో ఏంటంటే 18% దాకా ర్యాలీ అయింది. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్, హిస్టారికల్ డేటా కూడా మొత్తం చూద్దాం అనమాట. సో చూసే ముందు ఏంటంటే సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో ఇక్కడ మనం లింక్స్ ప్రొవైడ్ చేశాను వీడియో డిస్క్రిప్షన్లో. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే
మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. అకౌంట్ ప్రాసెస్ అనేది డీటెయిల్స్ ఇస్తే 10 minutes అంతే. ఏదైనా ఓపెన్ చేయండి మీ ఇష్టం. సో మీరు అకౌంట్ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీ ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. వాళ్ళ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తానన్నమాట. అది కథ. చూడండి సార్, సుబ్రోస్ సో అంతలా ర్యాలీ అయింది ఇంట్రాడేలో మీరు చూసుంటే కనుక. సో అలాగే ఏంటంటే మనం ఈ స్టాక్ యొక్క హిస్టారికల్ డేటా సో రీసెంట్ ఫాల్ డౌన్స్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. మీరే చూడొచ్చు అవి రీసెంట్ వీడియోస్లో మనం ఏదైతే చేసామో చాలాసార్లు మాట్లాడాను. ఈ లాస్ట్ మనం వీడియోస్ చాలా తక్కువ సార్లు చేశాను, కానీ సుబ్రోసు హిస్టారికల్ డేటా మనం 2-3 times చూసాము. సో ఎందుకనంటే చూడండి, ఎక్కడా కూడా సేల్స్ చూడండి సూపర్ సేల్స్ రెవెన్యూ, అలాగే నెట్ ప్రాఫిట్లో చూడండి గ్రోత్. సో అంటే అంతర్జాతీయంగా అలజడులు ఉన్న, లోకల్గా ప్రాబ్లమ్స్ ఉన్న ఈ స్టాకు రెవెన్యూలో బాగుంది, అలాగే ఏంటంటే నెట్ ప్రాఫిట్లో కూడా బాగుంది. సో ఈవెన్ తక్కువ మార్జిన్స్ మెయింటైన్ చేసినప్పుడు కూడా సో వాళ్ళు ప్రాఫిట్ గ్రోత్ అనేది చూపించగలిగారు. సో ఆల్రెడీ సుబ్రోస్ యొక్క బిజినెస్ ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాము. సో వీళ్ళు ఏసీలు సప్లై చేస్తారు, లైక్ మారుతికి, టాటా మోటార్స్కి, అలాగే ఇప్పుడు రైల్వే బోగికి ఏసీ అట్లాంటివి కూడా ఏంటంటే అట్లాంటివి కూడా వీళ్ళు కాంట్రాక్ట్లు ఉన్నాయి అన్నమాట. సో డెట్ ఫ్రీ కంపెనీ, సౌండ్ ఫండమెంటల్స్, ప్రోసు కాన్స్ చూడండి, అలాగే గ్రోత్ ఆస్పెక్ట్ చూడండి. ఏసీ మీద ఎంత డిపెండెంట్ అవుతున్నామో, ప్రపంచం ఎంత డిపెండ్ అవుతుందో, అలాగే మన ఎమర్జింగ్ మార్కెట్ అయిన మన కంట్రీ కూడా ఏసీ ఈ సెక్టార్లో ఎలా గ్రో అవుతుంది, పీపుల్ వాటి మీద ఎంత డిపెండ్ అవుతున్నారు. సో నెక్స్ట్ 10 yearsలో గ్రోత్ ఆస్పెక్ట్ ఇట్లాంటివన్నీ కూడా నేను చాలాసార్లు ప్రోసు కాన్సు మాట్లాడాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా మీరు కలిసి డిస్కషన్ చేయాలి, అలాగే వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పేవి కూడా చూడాలి. అదనమాట కథ. సో అలాంటివి మనం ఆల్రెడీ ఏంటంటే మార్కెట్ ఫాల్ డౌన్లోనే మాట్లాడుతాను, అప్పుడు మీకు అర్థం కాదు, వినపడదు అనమాట. అది కథ. సో అయితే ఏంటంటే పర్టికులర్గా ఏసీకి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ రావడంతో ఏసీ స్టాక్స్ అన్నీ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. వోల్టాస్ కానీ, బ్లూ స్టార్ కానీ అట్లాంటివన్నీ కూడా. సో ఎందుకంటే ఈ ఏసీ సేల్స్ డేటా చూస్తే కనుక ఈ ఎండలు ఎక్కువ అవటం వల్ల తెగ పెరిగింది వాడకం అనమాట. ఎక్కువ సేల్స్ వోల్టాస్ ఇన్ని లక్షల అమ్ముడు పోయినాయి అనేది రిపోర్ట్ ఇచ్చింది, చూసాం కదా. ఇప్పటికీ ఎండాకాలంలాగానే ఉంది, వర్షం పడుతున్నా కూడా ఎండగానే ఉంది. ఇంకా అదే దాహం వేస్తుంది వాటర్, మీరు చూస్తున్నారు కదా. అదనమాట కథ. కాబట్టి ఆ బిజినెస్ చూస్తే టెన్షన్లు ఉండవు అబ్బాయి. బిజినెస్లు చూడకుండా పడింది, పెరిగింది, ఇదైందని అంటే కనుక మీరు మంచి చూడండి, మీరు బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు, కానీ ప్రమోటర్లు వెళ్ళిపోతున్నారా కంపెనీని వదిలేసి? రిలయన్స్ ఎన్నిసార్లు ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేసింది, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వారాలు చూసింది. ముఖేష్ అంబానీ గారు ఎప్పుడన్నా పారిపోయారా? అదనమాట. మనం స్టాక్స్లో ఏంటంటే మీరు ఏదైనా స్టాక్స్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను తప్ప ఇదని కాదు, ఎనీ స్టాక్స్ ఏదైనా కానీ ఏంటంటే మీరు స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు కూడా ఆ కంపెనీలోకి ఓనర్ అనమాట. అది అలా ఆలోచించండి, అంతేగాని ఏదో స్పెక్యులేటివ్ గెయిన్ చేద్దాం అనుకొని చేసేది ట్రేడింగ్, అది వేరే, దానికి కథ వేరే. సో మరి వోల్టాస్కి సంబంధించి అదే 1 million ఏసీ సేల్స్ మైల్ స్టోన్ అంట ఫైనాన్షియల్ 26-27 సంబంధించి. సో అది అలాగే టాటా మోటార్స్కి సంబంధించి చూడండి 3400 ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్కి సంబంధించిన ఆర్డర్ వచ్చిందంట. సో ఇలాంటి అప్డేట్స్ ఏంటంటే ఆ స్టాక్స్కి పాజిటివ్గా మారాయి. అలాగే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి వాళ్ళు టార్గెట్ ప్రైస్ని పెంచారు, ఎందుకంటే జియో ఐపీఓ మనం చూసాము దాని గురించి. అలాగే ఏఐ గురించి రీసెంట్గా వాళ్ళు డేటా సెంటర్ లాంచ్ చేస్తున్నారని అప్డేట్ ఇచ్చారు ఫేస్బుక్తో కలిపి, ఇండియాలో ఫస్ట్ డేటా సెంటర్ అని. అలాగే ఏజిఎంలో మాట్లాడిన హైలైట్స్, బిజినెస్ అప్డేట్స్ అట్లాంటివి చూసి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైస్గా మనం చూడొచ్చు. రిలయన్స్లో ఆల్రెడీ యాక్టివిటీ కూడా, ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అదనమాట కదా. చూడండి, అలాగే సిటీ వాళ్ళు సిప్లా గురించి రేటింగ్ అప్డేట్ ఇవ్వడంతో ఈరోజు ర్యాలీ అయ్యి కనిపిస్తూ ఉందన్నమాట. రేటింగ్ అప్డేట్స్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను ఈ వీడియోలో కదా. ఏంటంటే పాయింటర్స్ క్లోజ్గా వెళ్ళి చూడండి, అదనమాట అది. అంతేగాని వాళ్ళు ఏదో టార్గెట్ ప్రైస్ ఇచ్చారని. సో టార్గెట్ ప్రైస్లో అలా వెళ్ళకపోవచ్చు. వాళ్ళు చెప్తున్న బిజినెస్ అప్డేట్ని బేస్ చేసుకొని బిజినెస్ గ్రో అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ అప్డేట్లలో ఒకసారి స్లో అవ్వచ్చు, గ్లోబల్గా ఇష్యూస్ రావచ్చు. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు కదా అని మీరు దాన్ని గుర్తుపెట్టుకుని అంతే ఆలాడకూడదు. పాయింటర్స్ ఏంటి, దేన్ని బట్టి వాల్యుయేషన్ చెప్తున్నారనమాట. అక్కడ దాకా వెళ్ళొచ్చు, అంత వాల్యూ అవుతుందని అర్థం. అంతేగాని ప్రైస్ అక్కడ దాకా ఎగబడుతుందని చెప్పలేము. అక్కడ దాకా వెళ్ళొచ్చు, అక్కడికి ముందాగచ్చు, అంతకన్నా బాగా వెళ్ళిపోవచ్చు.
మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చినా డ్రాప్ అయిపోవచ్చు. ఇష్యూస్ బేస్డ్గా బిజినెస్ని ట్రాక్ చేస్తేనే స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా. చూడండి ఫ్రెండ్స్, అలాగే డెలివరీకి సంబంధించిన అప్డేటు. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు 26% అప్ సైడ్ అని చెప్పి అనడంతో సో వాటిలో మూమెంట్ వచ్చి ఉంటుంది అంతే కదా. సో అదనమాట కదా. సో అట్లాగే ఈ వారు సంబంధించిన ఇష్యూ క్లోజ్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్ఎన్టీ ఇట్లాంటి వాటిలో కూడా మూమెంట్స్ వస్తున్నాయి అనమాట. సో చూడండి, థింగ్స్ బాగుంటే ఎఫ్ఐఎస్ వస్తారనమాట. థింగ్స్ బాగోనప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఏంటంటే టార్చ్ లైట్ అంటే టార్చ్ లైట్ వేసి జాగ్రత్తగా ఆచితూచి ఏంటంటే చూస్తే కనుక స్టాక్స్లోకి తొంగి థింగ్స్ అన్నీ బాగున్నప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ ఎక్కువ పెట్టుకుంటారు, మంచిగా వెళ్తాయి పైకి. ఎఫ్ఐఎస్ డేటా రావాలి, వాళ్ళు కొన్నాక నేను వెళ్ళి దాంట్లో తొంగి చూడాలి, మూతి పెట్టాలి అంటే సో అది స్టాక్ మార్కెట్లో మీకు వర్కౌట్ అవ్వదు. అది బిజినెస్, స్ట్రాంగ్ బిజినెస్ని టెంపరీ ఇష్యూస్ వల్ల డిప్ అయినప్పుడు మన స్ట్రాంగ్ బిజినెస్ని పట్టుకోవడమే స్టాక్ మార్కెట్ అంటే. అది ఎప్పటికైనా మీరు తెలుసుకుంటారు. దాంట్లో టేస్ట్ తెలుసుకుంటే ఏంటంటే మీరు టెంపరీ ట్రేడింగ్కి అగెనిస్ట్ కాదు నేను, కానీ టెంపరీ థింగ్స్ కన్నా కూడా అట్లా బిజినెస్ బాగున్నవి టెంపరీ ఇష్యూస్ వల్ల పడ్డప్పుడు వాటిలో టార్చ్ లైట్ వేసి వెతికితే ఆ వచ్చే ఆనందము, ఆ వచ్చే ఫలము అట్లాంటివి ఏంటంటే అద్భుతంగా ఉంటాయి. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆల్రెడీ మంచి పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. లాస్ట్ 3 months డేటా మనం బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు అనమాట. రీసెంట్గా వార్ వల్ల ఈ లాస్ట్ మంత్స్లో అంటే ఏప్రిల్ మే అట్లాంటి వాటిలో డల్ పర్ఫార్మెన్స్ కనిపించింది. వారు సర్దం అణుగుతుంది అన్నప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం టర్నింగ్ని. మళ్ళీ వార్ కంటిన్యూ అవడంతో డ్రాప్ అనేది మనం చూసాము. సో అట్లాగేంటంటే రీసెంట్గా ట్రెండ్ అనేది పాజిటివ్గా రావడం, యుద్ధం క్లోజ్ అయిన దాంతో ట్రెండ్ పాజిటివ్గా కనపడటం అది కూడా మనం చూసాము. అదనమాట 1-2 days డిప్ అవుతూ ఉంటాయి, కానీ ఓవరాల్గా ట్రెండ్ బాగుంది కాబట్టి ఏదైనా డైనమిక్గా ట్రెండ్ని చేంజ్ అయ్యేలాగా అప్డేట్ వస్తే అప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది. కానీ అన్లెస్ అంటిల్ ఏంటంటే డైరెక్షన్ బాగుంటుంది. మధ్యలో 1-2 days పడిపోతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ అనేది పడుతూ లేస్తూనే ఒక డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. కానీ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అది ఇంపార్టెంట్ అనమాట. అది కదా. అది ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో లైక్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేశారు కదా, కామెంట్ కూడా చేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.